సాధారణంగా నవరాత్రులు అంటే దీన్ని దసరాలు అని కూడా అంటాం. 10 పగళ్ళు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఇవన్నీ చక్కగా సంతోషంగా చేసుకుంటూ ఉంటాం, ఉత్సాహంగా పూజలు. కానీ ఎందుకు చేస్తామనే సంగతిని అంత బాగా ఎంతమంది అర్థం చేసుకున్నారు అని ఆలోచించాల్సి ఉంటుంది. అమ్మని నవదుర్గలుగా ఆరాధించే సంప్రదాయం తూర్పు దేశాల్లో మనకి బాగా కనపడింది. తూర్పు ప్రాంతాలు అంటే బెంగాలు మొదలైనటువంటి ప్రాంతాల్లో అక్కడ మనం నిత్యంగా చూసేటటువంటి ఇతర రూపాల కన్నా, అవతారాల కన్నా 9 రోజులు 9 అవతారాలు ధరింపచేస్తూ ఉంటారు అమ్మవారికి. అలా కాకుండా 9 రోజులు దుర్గా అవతారమే. ఆ దుర్గా అవతారాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గగా భావిస్తారు. ఇలా భావించేటటువంటి చేసేది ఏమిటి అంటే, ఒక్కొక్క నాడు ఆ అమ్మని మన శరీరంలో ఉన్న ఒక్కొక్క చక్రంలో న్యాసం చేసి ధ్యానం చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అంటే 7 రోజులు పూర్తయ్యేటప్పటికల్లా 7 చక్రాలలో దుర్గని ధ్యానం చేసి, తద్వారా 7 చక్రాలంటే 6 చక్రాలను అధిగమించి 7వ నాటికి 7వ చక్రంలో చేరుకోవడం మొదలైన సాధనా పద్ధతులు కనపడతాయి. అట్లాంటి దాంట్లో మొట్టమొదటి రోజున అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అమ్మవారిని దుర్గాగా ఆరాధన చేసేవారు శైలపుత్రి అనేటటువంటి పేరుతో ఉపాసన చేయడం మనం చూస్తూ ఉంటాం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అని ఆ తల్లిని గురించి స్తుతి చేసి ధ్యానం చేస్తారు. ఎలా ఉంటుంది అంటే, వందే వాంఛిత లాభాయ, అమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకని? కోరుకున్నటువంటి కోరికలన్నీ నాకు లభ్యం కావాలి అనేటటువంటి దాంతో చంద్రార్ధకృత శేఖరాం, అర్ధచంద్రుడు కిరీటం మీద కలికి తురాయిలాగా కలిగి ఉన్నటువంటి దానిని వృషారూఢాం శూలధరాం, వృషభాన్ని అంటే ఎద్దుని వాహనంగా కలిగినటువంటిది, శూలధరాం ఒక చేతిలో శూలాన్ని ధరించినటువంటిది, మంచి కీర్తి కలిగినటువంటిది అయిన ఓ శైలపుత్రి నీకు మేము నమస్కరిస్తున్నాము అని చెప్తారు. ఈ శైలపుత్రి అనేది అమ్మవారికి ఉండేటటువంటి, దుర్గకు ఉండేటటువంటి రూపాలలో ప్రథమమైనదిగా మూలాధారమునందు ధ్యానం చేయవలసిందిగా మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే, దక్షయజ్ఞ సమయంలో సతీదేవిగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అర్ధాంగి యోగాగ్నిలో శరీరాన్ని వదిలిన తరువాత భార్య శరీరం వదిలేసింది అనేటటువంటి బాధతో పరమశివుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఈయన? హిమాలయాల్లో చేస్తున్నాడు. అందువల్ల సతీదేవి మళ్ళీ భర్త మీద ఉండేటటువంటి ప్రేమతో అంతకుముందు మేనాదేవికి ఒక వరం ఇచ్చినటువంటి కారణంగాను అదే హిమవంతుడికి పుత్రికగా జన్మించింది శైలపుత్రి. చిన్నతనంలో శివుడి మీద ఇష్టంతోనే పెరిగిన, ఆ తరువాత శివుణ్ణి వివాహం చేసుకోవాలన్నటువంటి కోరిక యుక్త వయస్సు రాగానే కలిగి ఆయనకి నారదుడి యొక్క ఆదేశానుసారం సేవ చేయడానికి నియమించబడి కూడా ఆ సమయంలో మన్మధుణ్ణి శివుడు దహించేసిన తరువాత ఇక లాభం లేదు, నేను ఈ రకంగా ఈయన్ని వివాహం చేసుకోవడం కుదరదు అని నిశ్చయం చేసుకుని ఆవిడ సరిగ్గా శివుడిలాగా ఉండేటటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే అన్ని రకాలైన పొగడ్తల్లోకి చాలా గొప్పదేమిటి? అనుకరణ. అంటే ఎవరంటే మనకి ఇష్టం ఉందో వాళ్ళని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పక్కర్లేదు, వాళ్ళలాగా ఉండే ప్రయత్నం చేయడమే వాళ్ళంటే మనకు ఉన్నటువంటి ఇష్టాన్ని ప్రకటించటం. కనుక శివుడంటే ఇష్టం గనక శివుడి వాహనమైనటువంటి వృషభాన్ని తాను వాహనంగా చేసుకుంది. ఆయన ధరించినట్టే చేతిలో శూలాన్ని ధరించింది. ఆయనలాగానే తాను కూడా తపస్సు చేసుకునేటటువంటి ప్రయత్నానికి బయలుదేరి వెళ్ళింది. ఈ సమయంలోనే మేనాదేవి, మేనక అని కూడా అంటారు ఈవిడ్ని, హిమవంతుని యొక్క భార్య, అమ్మ తపస్సుకు వెళ్ళొద్దు అంది. అందుకే ఈవిడికి ఉమా అనే పేరు కూడా వచ్చింది అంటారు. అటువంటి శైలపుత్రిని మొట్టమొదటి రోజున మూలాధారంలో గనక ధ్యానం చేసినట్టయితే ఈ నవరాత్రులలో మనం చేసేటటువంటి సాధనకి ఒక పునాది ఏర్పడుతుంది. మూలాధారం పునాది లాంటిది కదా. పునాది ఏర్పడి అక్కడి నుంచి 2వ నాటికి పైకి ఎదగడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఆ విధంగా ధ్యానం చేయడం
ఉపయోగకరంగా ఉంటుంది. స్వస్తి.